ఈ రోజు వాతావరణం ఎంత బాగుందో. ఇంకా వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. నువ్వు వెనకాల హాయిగా కూర్చున్నావు, నేను తొక్కలేక చేస్తున్నాను. అటు చూడు, ఆ అరుపులు బటర్ఫ్లై నుంచే వస్తున్నాయి. కానీ ఇది అసలు ఎలా సాధ్యం? పద ఒక్కసారి ఆ కాకిని తరివి చూద్దాం. దిగులు పడకండి, నేనొక ఏంజల్ని. బటర్ఫ్లైలా భూమి మీద తిరుగుదామని వస్తే ఆ కాకి నన్ను పట్టుకుంది. కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మీ ఇద్దరు చెరొక వరం కోరుకోండి, తీరుస్తాను. ఏంజల్ పాప, నాకు సమోసాలు తినే కోరిక తప్ప ఇంకేదీ లేదు. కానీ టీకుట్టి బాబాయ్ నన్ను సమోసాలు ముట్టుకొనివ్వటం లేదు. కానీ అతను దుకాణంలో ఉన్న సమోసాలని కీటకాలు కూడా ఫ్రీగా తినేస్తున్నాయి. నాకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అలాగే, నీకు ఎప్పుడు కావాలన్నా ఎన్ని కావాలన్నా కీటకంలాగా హాయిగా సమోసాలు తినొచ్చు. చీమలాగా వెళ్ళు, దోమలాగా దూరు. ఎప్పుడు ఏం కావాలని కోరుకున్నా చేతికి అందుతుంది చూడు. నువ్వు ఈ మంత్రాన్ని జపించాలి. చీమలాగా వెళ్ళు, దోమలాగా దూరు. ఎప్పుడు ఏం కావాలని కోరుకున్నా చేతికి అందుతుంది చూడు. అద్భుతం! నేనిప్పుడు ఎగరగలుగుతున్నాను. నేనిప్పుడు హ్యాపీగా టీకుట్టి బాబాయ్ కొట్టుకు వెళ్ళి సమోసాలు తింటాను. మోటు మోటు ఆగు ఆగు. మోటు వెళ్ళొద్దు, నా మాట విను. ఆగు, వెళ్ళొద్దు. మోటు చెప్పేది విను, ఆగు. అరే నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? నా మాట విను. ఆగు మోటు, నేను చెప్పేది విను. ఆగు. మోటు 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 ఆగు. ఏయ్, మోటు అని ఎవరినన్నావు? అన్నాలా? నేను మిమ్మల్ని అనలేదు, మీ సైకిల్ హ్యాండిల్ మీద ఉన్నతన్నే అన్నాను. అదిగో చూడండి. ఇదేమిటి? మోటు పత్రు, నేను వదలను. మిమ్మల్ని నేను వదలను. నాకు తెలుసు. నేను కింద పడ్డానంటే అందుకు కారణం తప్పకుండా మీరే అయి ఉంటారని. మిమ్మల్ని వదిలిపెట్టను. మీ వల్ల నేను చాలా కష్టాలు పడుతున్నాను. మోటు ఎక్కడున్నాడు? ఈ రోజు మిమ్మల్ని జైల్లో పడేయకుండా వదలను. టోపీ మించిలే, టోపీని వదిలే. అయ్యమ్మా, ఇదేదో మాయలా ఉందే. నా టోపీ ఇలా ఎగిరి వెళ్ళిపోతుంది ఏంటి? ఆగు ఆగు. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగు ఆగు. అయ్యో అమ్మా, ఇదే సరైన చోటు. సారీ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నా టోపీ తీసుకోవచ్చా? ఏంటి, నీ టోపీ నా నెత్తి మీద పెడతావా? నీకు అసలు బుద్ధుందా, సిగ్గుందా? అయ్యో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిన్ను జైల్లో వేస్తాను. నువ్వు నా డైలాగ్ మర్చిపోయినట్టున్నావు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. చింగం గారు, మోటు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్? నేను మోటుని కాపాడుతాను. బాయ్ బాయ్. సువాసన,
జీవితంలో వస్తుంది మజా నా చేతికి చిక్కినప్పుడు వేడి వేడి సమోసా. ఈ సమోసాలన్నీ నాకే భలే రుచిగా ఉన్నాయి. అంటే మోటు డాక్టర్ జట్కా దగ్గర ఏదో గ్యాడ్జెట్ తీసుకుని ఇలా చిన్నగా అయిపోయి ఉంటాడు. నా సమోసాలు ఫ్రీగా తినేద్దామని ప్లాన్ వేసుంటాడు. ఇప్పుడే వాడికి బుద్ధి చెప్తాను. కరెంటుతో దోమల్ని చంపే బ్యాట్ని ఈ రోజే కొన్నాను కదా. మోటు, ఈ రోజుతో నీ పని గోవిందా. నిన్ను ఎవ్వడు కాపాడలేడు. సారీ టీకొట్టు బాబాయ్, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈ సమోసాలు వదిలిపెట్టు. Escape! ఆగు. అమ్మయ్య, తప్పించుకున్నాను. శత్రువు శత్రువు వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు మిత్రులారా, వారిని ఊరికే వదిలిపెట్టకండి. అరే, ఇవన్నీ నా వెంట పడ్డాయి ఏమిటి? కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యయ్యో, కాపాడండి. నేను వేగంగా వెళ్ళి ట్రక్కు పైనుంచి దాటేస్తాను. అవన్నీ వచ్చి దీనికి గుద్దుకుంటాయి. రండి తేనెటీగలారా, మీరు వేగంగా ఎగరొచ్చు, కానీ మనుషులకున్న అమోఘమైన తెలివితేటలు మీకెక్కడి నుంచి వస్తాయి? అయ్యమ్మా! అయ్యమ్మా, మోటు ఇక్కడే ఉంటాడు. 100% ఇక్కడే ఉంటాడు. ఎక్కడున్నాడు? ఈరోజు మోటుని నేను వదిలిపెట్టను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అయ్యో. మోటు అసలు ఏమిటిదంతా? ఈ తేనెటీగలు నన్ను ఎలా కుట్టాయంటే టైలరు బట్టలు కత్తిరించినట్టు, బార్బర్ జుట్టు కత్తిరించినట్టు కుట్టాయి. నేను చిన్నగా ఉన్నాను కదా, అందుకే దాదాగిరి చేస్తున్నాయి. చీమలాగా వెళ్ళు, దోమలాగా దూరు. ఎప్పుడు ఏం కావాలన్నా నీ చేతికి అందుతుంది చూడు. మనం మళ్ళీ మామూలైపోవాలి. అద్భుతం. ఇప్పుడు ఈ తేనెటీగల పని చెప్తాను. ఒక్కొక్క దాని సంగతి తేల్చేస్తాను. నేను నా స్నేహితుల బృందాన్ని తెచ్చుకుంటాను. మీ తేనె తొట్టను పిండేసి మీ తేనంతా తాగేస్తాం. మాట్లాడుకు మోటు, కామ్గా ఉండు. వాటికి కోపం వచ్చేస్తుంది. అయ్యమ్మా పత్రు, నువ్వు లాకప్ పగలగొట్టుకుని బయటకు వచ్చావు. నేను నిన్ను వదిలిపెట్టను, జైల్లో వేస్తాను. నీతో పాటు మోటును కూడా జైల్లో వేస్తాను. అవును చింగం గారు, ఇద్దరిని జైల్లో వేయండి. వీళ్ళ వల్ల నేను ప్రశాంతంగా బతకలేకపోతున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. నేను మిమ్మల్ని ఇద్దరిని జైల్లోంచి బయటికి రానివ్వను. ఈ రోజు మీ వల్ల నా కాళ్ళు చేతులు విరిగిపోయాయి. అయ్యమ్మా, మీ గొడవ తర్వాత సార్, ముందు వీళ్ళిద్దరిని జైల్లో పడేయండి, అంతే. ఆ ఏంజిల్ మనకు 3 వరాలు ఇచ్చింది. 2 వరాలు తీరిపోయాయి. మనం ఇంకో వరం కోరుకోవచ్చు. ఆలోచించు, ఏం కోరుకుందాం? చీమలాగా వెళ్ళు, దోమలాగా దూరు. ఎప్పుడు ఏం కావాలన్నా నీ చేతికి అందుతుంది చూడు. మేం వెంటనే టైగర్లుగా మారిపోవాలి. వీళ్ళని భయంతో పరుగులు పెట్టించాలి. అయ్యమ్మా, పారిపో! ఇదేదో మాయలా ఉందే. అయ్యమ్మా!